నమస్తే, వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నేను సైదుల్ గుండ్లపల్లి. ముందుగా బులెటిన్లో హెడ్లైన్స్ చూద్దాం. తెలంగాణ అసెంబ్లీ భవన్ నిర్మాణానికి తొలగిన అడ్డంకులు. నూతనంగా అసెంబ్లీని నిర్మించాల్సిన అవసరం ఏంటని ప్రభుత్వాన్ని ప్రశ్నించిన హైకోర్టు. నేను ఎక్కువ కాలం బతకనని నాకు బాధ లేదు, కానీ నా బాధంతా కరీంనగర్లో బీజేపీ బలపడమేనంటూ సంచలన వ్యాఖ్యలు చేసిన ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ. కిడ్నాపర్ల చెర నుంచి క్షేమంగా తిరిగి వచ్చిన జతీష్. కేసును మరింత వేగంగా దర్యాప్తు చేసి నిందితులను పట్టుకు తీరుతామంటున్న పోలీసులు. నిజామాబాద్ ముజాహిబాద్ నగరంలో దారుణం. కారులో ఆడుకుంటూ ఊపిరాడక ఇద్దరు చిన్నారుల మృతి. ఇక డీటెయిల్స్ లోకి వెళ్ళినట్లయితే హైదరాబాద్ లో నూతనంగా అసెంబ్లీని నిర్మించాల్సిన అవసరం ఏంటని, ఇప్పుడున్న అసెంబ్లీలో సదుపాయాల కొరత ఏంటని తెలంగాణ ప్రభుత్వాన్ని హైకోర్టు ప్రశ్నించింది. నూతన అసెంబ్లీ నిర్మాణంపై కాంగ్రెస్ సహా పలువురు దాఖలు చేసిన ప్రజా ప్రయోజన వాజ్యాలను విచారణను స్వీకరించిన హైకోర్టు ఎర్రమంజిల్ భవనాల కూల్చివేతకు అనుమతులు తీసుకున్నారా అని ప్రశ్నించింది. హుడా చట్టం ప్రకారం ఎర్రమంజిల్ భవనాలకు రక్షణ ఉందని గుర్తు చేసిన కోర్టు హుడా స్థానంలో వచ్చిన HMDA అనుమతులు లభించాయా అని కూడా అడిగింది. పాత భవనాల కూల్చివేతకు అనుమతులు ఉన్నాయా లేదో చెప్పడానికి జాప్యం ఎందుకని మండిపడింది. అసెంబ్లీని నిర్మించేందుకు ఎర్రమంజిల్లోని పురాతన భవనాలను కూల్చివేయవద్దని పలు పిటిషన్లు దాఖలైన సంగతి తెలిసిందే. ఇవి హెరిటేజ్ భవంతులని, వీటిని పరీక్షించేందుకు గతంలో హుడా పలు నిబంధనలు విధించిందని పిటిషన్ తరపు న్యాయవాదులు కోర్టుకు గుర్తు చేయగా, ఆ నిబంధనలు గతంలోనే తొలగించినట్టు ప్రభుత్వం అదనపు అడ్వకేట్ జనరల్ రామచంద్రరావు వాదించారు. ఆపై కేసు విచారణ వాయిదా పడింది. ఎస్సీ వర్గీకరణ అంశంపై ఏపీ సీఎం జగన్ చేసిన వ్యాఖ్యలను ఉపసంహరించుకోకపోతే చలో అసెంబ్లీ చేపడతామని ఎంఆర్పీఎస్ అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ ఇటీవల హెచ్చరించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో మందకృష్ణ మాదిగను జగ్గయ్యపేట వద్ద పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అక్కడి నుంచి ఆయన్ని హైదరాబాద్కు తరలిస్తున్నట్లు సమాచారం. కాగా చంద్రబాబు చేసిన ఎస్సీ వర్గీకరణ తీర్మానం దళితులను చీల్చడానికేనని, ఇది రాజ్యాంగ విరుద్ధమంటూ జగన్ వ్యాఖ్యానించడం తగదని, ఎస్సీ వర్గీకరణ విషయంలో జగన్ మాట తప్పారని ఆరోపించారు. తనను కిడ్నాప్ చేసిన వారిలో రాజు అనే వ్యక్తి తనకు తెలుసని, మండపేటలో కిడ్నాప్ అయ్యి ఈ తెల్లవారుజామున కుతుకుల్వారులో స్థానికులకు కనిపించిన 4 ఏళ్ల బాలుడు జషిద్ చెప్పాడు. తనను తీసుకెళ్లిన వారు రోజు ఇడ్లీలను మాత్రమే పెట్టారని వచ్చిరాని మాటలతో చెప్పాడు. తనను తీసుకెళ్లిన వారిలో రాజు అనే వ్యక్తి తనకు తెలుసని, అతనే తన కారులో వదిలిపెట్టి వెళ్లాడని అన్నాడు. రాజుతో పాటు మరో ఇద్దరు ఉన్నారని చెప్పాడు. వారు తనను కొట్టలేదని అన్నాడు. కిడ్నాప్ చేసిన తర్వాత వేరే ఊరికి తీసుకెళ్లి ఓ వ్యక్తి ఇంట్లో వదిలేశారని చెప్పాడు. జషిద్ క్షేమంగా రావడంతో ఈ కేసును మరింత వేగంగా దర్యాప్తు చేస్తామని, నిందితులను పట్టుక తీరుతామని పోలీసులు వ్యాఖ్యానించారు. ఈ క్రమంలో రాజు ఎవరో తెలుసుకునే పనిలో పడ్డారు. కోపాట్ గర్ల్స్ అడ్వొకేట్స్ అలయన్స్ ఆధ్వర్యంలో బాలబాలికల అక్రమ రవాణా నిర్మూలనలు మరియు ITPA 1956 చట్టం యొక్క సమర్థవంతమైన అమలు అనే అంశంపై జ్యుడిషరీ, CWC, పోలీస్, పంచాయతీరాజ్, DWDCM డిపార్ట్మెంట్ ఉన్నత అధికారులు ఖమ్మం పట్టణంలో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథి జిల్లా జడ్జి వినోద్ కుమార్ మాట్లాడుతూ, బాల్య వివాహాలు, బాలికల అక్రమ రవాణా బాలికల అభివృద్ధికి కీలక ఆటంకాలుగా పేర్కొన్నారు. ఈ అక్రమ రవాణాలో తెలంగాణ రాష్ట్రంలో ఖమ్మం జిల్లా 4వ స్థానంలో ఉందని తెలిపారు. ITPA 1956 చట్టంలోని ప్రాథమిక అంశాలను వివరిస్తూ ఈ చట్టాన్ని పునరుద్ధరించాల్సిన ఆవశ్యకతను వివరించారు. అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ ఖమ్మం అర్బన్ ACP వెంకట్రావు మాట్లాడుతూ, అక్రమ రవాణా నిర్మూలనలో పోలీసుల డిపార్ట్మెంట్ పూర్తిగా సహాయ సహకారాలు అందిస్తుందని తెలిపారు. ఈ సందర్భంగా ఈ నెల 17వ తేదీన ఖమ్మం రైల్వే స్టేషన్లో 29 మంది పిల్లలను రెస్క్యూ చేసిన క్రమంలో కీలక పాత్ర పోషించిన RPF CI మధుసూదన్, విష్ణువందన్, రాణి, చైల్డ్ లైన్ శ్రీనివాసులను సన్మానించారు. జడ్జి గారు వినోద్ కుమార్ గారికి, అలాగే డయాస్ మీద ఉన్న అందరు అధికారులకు, చైల్డ్ అండ్ ఉమెన్ వెల్ఫేర్, అలాగే వివిధ స్వచ్ఛంద సంస్థ ప్లస్ ICWs అన్ని రకాల సర్వీస్ చేసే మహిళలందరికీ కూడా ఖమ్మం కమిషనర్ గారు గౌరవనీయులు తఫ్సీల్దార్ గారి తరఫున, అలాగే అడిషనల్ DCP గారు మురళీధర్ గారి తరఫున, ఖమ్మం డివిజన్ పోలీస్ తరఫున అభినందనలు, కంగ్రాచులేషన్స్. ముఖ్యంగా గత వారంలో మన RPF ఇన్స్పెక్టర్ గారు మధుసూదన్ గారు మరి వారి ఇన్ఫర్మేషన్తో బాలబాలికని రెస్క్యూ చేయటం, దానికి పూర్తిగా మన ఈనాటి ముఖ్య అతిథి గారు సహకరించి వారిని ముందు ఇబ్బందులు కాకుండా
మళ్ళా వారి తల్లిదండ్రులు వారిని చేర్చడంలో ప్రముఖ పాత్ర వహించారు. వారికి మన సిపి గారు కూడా ఒకసారి 2 సార్లు చెప్పడం జరిగింది. మరొకసారి వారికి నేను మన సిపి గారి తరఫున అభినందనలు కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. అలాగే సో ఈ బాలబాలికలు ఈ రకరకాల ఇష్యూస్ ఉన్నాయి. అవన్నీ కూడా మీకు అందరికీ మనకు తెలిసింది, చాలాసార్లు మాట్లాడుకున్నాం. ఇది అనేది ఒక సామాజిక రుగ్మతగా ఇది ఈ రోజున రూపాంతరం చెందింది. ఇది పూర్తిగా కూపటి వేళతో పోవాలంటే దీనికి పబ్లిక్ అవేర్నెస్ తప్ప వేరొకటి మార్గం లేదు. ఎవరికి వారి స్థాయిలో ఎక్కడైతే అవకాశం ఉంటుందో, అది గ్రామ స్థాయి కానీ, మండల స్థాయి కానీ, లేకుంటే చిన్న ఒక యాక్టివేషన్స్లో కానీ పబ్లిక్ని అవేర్నెస్ చేయడం ద్వారా, వాళ్ళ తల్లిదండ్రులని దీని యొక్క ఉత్తరోత్తర వచ్చే సమస్యల్ని వాళ్ళకి చెప్పడం ద్వారా, అలాగే పిల్లలందరినీ కూడా వాళ్ళు బడికి పోవాలి, చదువుకోవాలి అనే ఒక జిజ్ఞాసని కలిగించడం ద్వారా, అలాగే దీనికి ఎవరైతే సహకరిస్తున్నారో, ఎవరైతే ప్రోత్సహిస్తున్నారో వారికి సంబంధించిన సమాచారాన్ని సంబంధించిన పోలీస్ స్టేషన్కి తీసుకొచ్చేసి వారి మీద కఠిన చర్యలు తీసుకోవడం ద్వారా దీన్ని మనం పూర్తిగా రూపుమాపే అవకాశం ఉంటుంది. మరి ఈ పాత్రలో మా తరఫున మాకు సంబంధించి మీకు ఎటువంటి విషయంలోనే సరే సహకారాలు కావాల్సింటే మా మండల స్థాయిలో కానీ, పోలీస్ స్టేషన్లో కానీ, ఇన్స్పెక్టర్ స్థాయిలో కానీ, మా ఏసీపీ స్థాయిలో కానీ మీకు పూర్తి సహకారాన్ని అందిస్తామని ఈ సందర్భంగా మీకు అందరికీ కూడా మాట ఇస్తూ, ఎటువంటి పరిస్థితులు కూడా ఎక్కడ కూడా మీకు ఎటువంటి ఇబ్బందులకు కానీ అలాగే ఎస్టేషన్కి గురి కానవసరం లేదు. మీరు నిర్మోహమాటంగా మీరు ఫోన్ చేసి చెప్పేసారి మీరు రానవసరం లేదు. అలాగే మీ దగ్గర నుంచి వచ్చే ఫిర్యాదుని మేము స్వీకరించము అనేది కూడా మీకు భయం అవసరం లేదు. మీరు ఎటువంటి పరిస్థితుల్లో మీరు ఫిర్యాదు చేసినా సరే తక్షణము దాని మీద మేము ఫిర్యాదుని స్వీకరించి దాని మీద చట్టరీత్యా ఏవైతే చర్య తీసుకోవాలో తీసుకుంటామని ఈ సందర్భంగా మాట ఇస్తూ మరొకసారి ఈ అవకాశాన్ని కలిగించిన మన అధికారులందరికీ, ముఖ్య అధికారికి, డివిజన్ పోలీస్ తరఫున నమస్కారం తెలియజేస్తూ ముగిస్తున్నాం. నమస్తే. థ్యాంక్ యూ. First of all, express my thanks and gratitude for overwhelming response from all the field officers. As I said earlier, from time to time, what we do is nothing but a teamwork. 2 to 3 months back, with the support of the Childline, with the support of CWC chairman, I conducted a stakeholders meeting where we openly spoke about the advocacy for the rights of the children. Today the results are in front of you. The thing is, any person who is a positive thinking man, he doesn't have any boundaries. This notion, right, ప్రాసెస్ కానీ రీఇంటిగ్రేషన్, టెంపరీ షెల్టర్ కావచ్చు, ఫుడ్ కావచ్చు, ఏదైనా ప్రొవైడ్ చేయాలంటే ఏ ఒక్కరి వల్ల సాధ్యమయ్యే పని కాదు. ఇదివరకు నేను ఫైండ్ అవుట్ చేసింది ఏంటంటే, ఇదివరకు నేను చూసిన ఇన్సిడెంట్స్లో కానీ, అంటే డిఎల్ఎస్ సెక్రటరీ రావడానికి ముందు వేరే చోట్ల పనిచేసినప్పుడు కూడా షేరింగ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ బిట్వీన్ ద డిపార్ట్మెంట్స్ అనేది లేదు. నేను ఇక్కడ ఫైండ్ అవుట్ చేయలేదు. అంటే ప్రాబ్లీ ఎవ్రీ వన్ ఆఫ్ దెమ్ ఆర్ థింకింగ్ టు బ్యాక్ ది క్రెడిట్. ఈ రెస్క్యూ చేసిన క్రెడిట్ మాకే దక్కాలన్న ఉద్దేశంతో కావచ్చు, వేరే కారణాలు ఏవైనా కావచ్చు. అంటే వన్ ఆఫ్ ది రీజన్స్ నేను ఫైండ్ అవుట్ చేసింది. అందువల్ల ఒకరితో ఒకరికి ఇన్ఫర్మేషన్ అఫీషియల్గా షేర్ చేసుకునేది ఉండేది కాదు. బట్ ఇక్కడ ఖమ్మంలో ఇదే ఇన్సిడెంట్స్ కాదు, ఇంతకుముందు నా దృష్టికి వచ్చిన ఇన్సిడెన్సెస్ కొన్ని ఉన్నాయి. ఆపరేషన్ ముస్కాన్లో లాస్ట్ ఇయర్, అంతకుముందు చైల్డ్ లేబర్, డ్రాప్ అవుట్స్ ఫ్రమ్ స్కూల్ రెస్క్యూ చేసినప్పుడు కూడా ఎడ్యుకేషన్ డిపార్ట్మెంటు అండ్ డీసీపీఓ కానీ, పోలీస్ డిపార్ట్మెంట్ కానీ ఇన్ఫర్మేషన్ షేరింగ్ చాలా ఎఫెక్టివ్గా ఉంటుంది. వితౌట్ ఎనీ డిలే. అంటే కన్సర్న్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఇంటర్వ్యూ లెటర్ పెట్టి మాకు వివరాలు ఇవ్వండి, మేము స్కూల్లో జాయిన్ చేస్తున్న రిక్వెస్ట్ లేకుండానే ఇమీడియట్గా ఇన్ఫర్మేషన్ షేర్ అయిపోయి విత్ ఇన్ నో టైమ్ ద చైల్డ్ యూస్ టు బి రీహాబిట్ ఆర్ రీఇంటిగ్రేటెడ్ టు ద ఫ్యామిలీ లేదా స్కూల్ మెయిన్ స్ట్రీమ్ చేయడం జరిగింది. లాస్ట్ మంత్ 29th and 30th there was a conference meeting conducted by Bachpan Bachao Andhra in Hyderabad for all the chairpersons, DLSA secretaries, CWC persons అందరికీ కూడా వర్క్షాప్ జరిగింది. అందులో కూడా ఆల్మోస్ట్ ప్రతి ఒక్కరు పాయింట్అవుట్ చేసింది ఏంటంటే, షేరింగ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ బిట్వీన్ ది డిపార్ట్మెంట్స్ ఒకటి, రీహాబిలిటేషన్ రీఇంటిగ్రేషన్ ప్రాసెస్ కరెక్ట్గా జరగట్లేదు ఒకటి, మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే, ఇప్పుడు ఇట్ ఈస్ నాట్ ఇనఫ్ ఇఫ్ యూ రెస్క్యూ ఎ చైల్డ్ లేబర్ ఆర్ పర్సన్ ట్రాఫిక్ అండ్ సెండింగ్ యూ టు ద ఫ్యామిలీ ఆర్ సెండింగ్ యూ టు ద రెస్క్యూ ఇస్ నాట్ ఇనఫ్ అన్లెస్ penal provisions are involved with.
ఐపీసీలో కానీ, ఇమ్మోరల్ ట్రాఫిక్ ప్రివెన్షన్ యాక్ట్లో కానీ, చైల్డ్ లేబర్ రెస్ట్రెయింట్ యాక్ట్ కానీ, బాండెడ్ లేబర్ రెస్ట్రెయింట్ యాక్ట్ కానీ, అంటే ఒక చైల్డ్ కనుక ట్రాఫిక్ గురయ్యి ఒక చోట ఫైండ్ అవుట్ చేయగలిగితే, ఇప్పుడు మన ఖమ్మంలో జరిగిన ఇన్సిడెంట్ చూడండి, ఖమ్మంలో ట్రేస్అవుట్ చేసాం, వాళ్ళు రెస్క్యూ చేసాం మనం. దానికి మూలాలు ఎక్కడ ఉన్నాయంటే మధ్యప్రదేశ్ వాళ్ళ ఇంటి దగ్గర వాళ్ళ పేరెంట్స్ ఆ కాంట్రాక్ట్ అయితే దానికి అప్పగించి పంపించినప్పటి నుంచి క్రిమినల్ కేసు స్టార్ట్ అవ్వాలి. యాక్చువల్గా వెదర్ దే ట్రాఫిక్ వితౌట్ ది కన్సెంట్ ఆఫ్ పేరెంట్స్ ఆర్ ఈవెన్ విత్ ది కన్సెంట్ ఆఫ్ పేరెంట్స్, వాట్ ఇస్ ద పీనల్ ప్రొవిజన్ టు బీ మూవ్. డెస్టినేషన్ పాయింట్ వాళ్ళు తమిళనాడులో పనిచేశారు, ఒక చోట మ్యాంగో పల్ప్ జ్యూస్ ఫ్యాక్టరీలో పనిచేసామంటున్నారు. ఆ ఎంప్లాయర్ కూడా ఇన్వాల్వ్ అవ్వాలి. కాంట్రాక్టరు, ఎంప్లాయరు, తీసుకెళ్ళిన వాళ్ళు ఎవరు, ఇక్కడ దగ్గర తీసుకెళ్ళిన వాళ్ళు ఎవరు, వీళ్ళకి ఎవరో ఒకరు వెనకాల వెళ్ళింటారు కదా. ఈ చైల్డ్తో పాటు ఇంకో 32-33 మంది అడల్ట్స్ కూడా ఆ రోజు ట్రైన్ నుంచి దింపేశారు, మళ్ళీ పంపించామంటున్నారు. ఏమేమి గ్యాప్స్ ఉన్నాయి, మా చైల్డ్ వెల్ఫేర్ కమిటీ నుంచి గ్యాప్స్ ఉన్నాయి మనకి ఈ చట్టం. అవి నేను చెప్పడానికి నేను వచ్చాను. ఐ హ్యావ్ టు ప్లే మై రోల్. రీహాబిలిటేషన్ విషయంలో ఎప్పుడు మనకి వినోద్ కుమార్ సార్ గారు ఫెసిలిటేట్ చేస్తున్నారు గ్యాప్స్ని కూడాను. ఆ టైం వచ్చినప్పుడు నేను చెప్తాను. బట్ వి విష్ ఆల్ ద సక్సెస్ ప్రోగ్రామ్. నారాయణపేట జిల్లా మాగునూరు మండలంలోని కొత్తపల్లి గ్రామంలో మేర అభియాన్ సాక్ష్యం గ్రామం కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా ఎస్పీఓ సిద్ధార్థ్ హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రతి ఇంటికి ఒక తపాలా అకౌంట్ ఓపెన్ చేయాలని సూచించారు. ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ఈ గ్రామం అభివృద్ధి చెందడమే. ఈ కొత్తపల్లి గ్రామంలో 470 ఇండ్లకు గాను 490 పోస్ట్ ఆఫీస్ అకౌంట్లు ఓపెన్ చేశారన్నారు. అందుకే ఈ గ్రామం అభివృద్ధి చెందుతుందని, అందుకే కార్యక్రమాన్ని నిర్వహించామన్నారు. గ్రామీణ ప్రజలకు సేవలు అందించడానికి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ IPBL అకౌంట్ పథకాన్ని ప్రవేశపెట్టారన్నారు. దీన్ని సేవింగ్ అకౌంట్కు లింక్ చేయడం ద్వారా ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయని తెలిపారు. ప్రజల ప్రతి ఒక్కరు ఒక అకౌంట్ ఓపెన్ చేశారు. దాన్ని సక్షంగ్రామ్ కింద డిక్లేర్ చేస్తున్నాం. మన పంచాయత్ సెక్రటరీ గారి సహకారంతో చేస్తున్నాం. అలాగే ఇప్పుడు ఈ గ్రామం ఆల్రెడీ సక్షంగ్రామ్ కింద ఆల్రెడీ మనం ఐడెంటిఫై చేయడం జరిగింది. ఆల్రెడీ ఇది ఎలిజిబుల్ కూడా జరిగింది అనమాట. సో కొద్దిసేపట్లో మేము సర్టిఫికేట్ తీసుకుంటాము. ఈ సర్టిఫికేట్ తీసుకుని మేము ప్రైమ్ మినిస్టర్ ఆఫీస్ పంపిస్తాము. ఓకే, ఈ సర్టిఫికేట్ వాళ్ళు ఇంటర్న్ చెక్ చేస్తారన్నమాట. అంటే ప్రతి గ్రామకి అకౌంట్ ఉన్నాయా లేవో చెక్ చేస్తారన్నమాట. మనకి మన భారతదేశానికి వెన్నెముక అనేది మన గ్రామాలండి. మన గ్రామాలు బాగా ఉంటే భారతదేశం బాగా ఉంటుంది. ఎంతసేపటికి మనం సిటీస్ గురించి ఆలోచిస్తాం. సిటీస్ మనకి హైదరాబాద్ కానీ, చెన్నై కానీ, బెంగళూరు కానీ అక్కడ డెవలప్మెంట్ ఉండొచ్చు. కానీ అంతకంటే ఇప్పుడు కొంతమంది మన చెప్తున్నారు, వారు చెప్పారు కొన్ని రకాల నియంత్రణ లేని, కంట్రోల్లో లేని సంస్థలు వచ్చి వాటి ఎవరు నియంత్రించలేరు. నిజామాబాద్ జిల్లా ముజీద్ నగర్ లో దారుణం జరిగింది. కనపడకుండా పోయిన చిన్నారులు కారులో వికట జీవులుగా మిగిలిపోయారు. ఆడుకుంటూ కారులోకి వెళ్లారని కారు లాక్ కావడంతో శ్వాస ఆడక మృతి చెందినట్లు స్థానికులు చెబుతున్నారు. నిన్న మధ్యాహ్నం 3 గంటల నుంచి కనపడకుండా పోయిన 10 సంవత్సరాల రియాజ్, 5 సంవత్సరాల మొహమ్మద్ ఇంటి ముందు పక్కింటి వాళ్ళ కారులో వికట జీవులుగా కనిపించడంతో కుటుంబ సభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. జోగులాంబ గద్వాల జిల్లా డేపల్లి మండలం రామపుర గ్రామంలోని విజ్ఞాన్ కాన్సెప్ట్ స్కూల్లో బోనాల పండుగ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎస్ఐలు మహీందర్, శ్రీహర్షులు పాల్గొన్నారు. బోనాల పండుగ కార్యక్రమం సందర్భంగా స్కూల్లో సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో విజ్ఞాన్ స్కూల్ HM, బీచ్పల్లి గ్రామ సర్పంచి భీమేష్ గౌడ్ మరియు గ్రామ ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొని బోనాల పండుగ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించారు. ఉంటుంది. సో గతంలో కూడా మేము ఈ కల్చరల్ యాక్టివిటీస్ ఈ పాఠశాల నుంచి చేసినప్పుడు కూడా గతంలో కూడా మేము అటెండ్ అయ్యాం. చాలా చక్కగా పిల్లలకు మంచి విద్యను అందించడంతో పాటు మళ్ళీ ఆటలు ఆడిపియడము, ఇటువంటి కల్చరల్ యాక్టివిటీస్ చేపిస్తూ పిల్లలను చైతన్యం చేస్తూ వాళ్ళని ఎడ్యుకేషన్ ముందుకు తీసుకెళ్తున్నారు. సో ఈ అవకాశం ఇచ్చినటువంటి ఇటువంటి ప్రోగ్రామ్స్ మళ్ళీ ఇంకా అనేకమైన కండక్ట్ చేస్తూ గతంలో ఇంతకుముందుకు మన మిత్రుడు చెప్పాడు, జోగులాంబ గద్వాల జిల్లాలో మనకు సంబరాలు జరుపుకున్నప్పుడు కూడా మన రామాపురం నుంచి కూడా పార్టిసిపేట్ చేయడం జరిగిందని చెప్పారు. జిల్లా స్థాయిలోనే కాదు మన రాష్ట్ర స్థాయిలో కూడా
టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ జన్మదిన సందర్భంగా బాల సదనమునందు ఘనంగా వేడుకలు నిర్వహించారు. గద్వాల పట్టణంలో తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కల్వకుంట్ల తారక రామారావు జన్మదినం సందర్భంగా పట్టణంలోని బాల సదనంలో జిల్లా గ్రంథాలయ చైర్మన్ బిఎస్ కేశవ్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించారు. ముఖ్య అతిథిగా గద్వాల శాసనసభ్యులు బండ్ల కృష్ణమోహన్ రెడ్డి పాల్గొని చిన్నపిల్లల చేతుల మీదుగా కేక్ కట్ చేయించారు. అనంతరం పిల్లలకు అందరికీ బట్టలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కేటీఆర్ జన్మదిన సందర్భంగా కేటీఆర్ పిలుపు మేరకు స్మైల్ గిఫ్ట్ అంటూ ఎక్కువ ఆర్భాటం లేకుండా ఒకరికి సహాయం చేసే విధంగా పుట్టినరోజు వేడుకలు జరుపుకోవాలనే పిలుపు మేరకు పట్టణంలోని బాల సదనం పిల్లలకు బట్టలు పంపిణీ చేయడం నాకు చాలా సంతోషించిందని, భవిష్యత్తులో ఇలాంటి ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తానని, నా వంతు సహాయ సహకారాలు ఎల్లప్పుడూ ఉంటాయని ఆయన తెలిపారు. కేటీఆర్ గారి జన్మదిన శుభాకాంక్షలు. ఈరోజు కేటీఆర్ గారి జన్మదిన సందర్భంలో వాళ్ళ మొక్కలు పెట్టే కార్యక్రమం కానీ, అదేవిధంగా స్మైల్ ఫర్ గిఫ్ట్ అంటే నవ్వాలి అవతలు నవ్వించాలి అనే విధంగా ఈరోజు బాల సదనంలో పిల్లలకి నూతన కొత్త బట్టలు ఇవ్వడం జరిగింది. వాళ్ళు అంటే తల్లిదండ్రులు లేని పిల్లలు కళ్ళల్లో వెలుగు చూస్తే చాలా సంతోషంగా ఉంటుంది. అంటే ఈ కాన్సెప్ట్ వలన ఈరోజు అంటే ఇక్కడ ఆల్మోస్ట్ ఒక 40 మంది పిల్లలు వాళ్ళ తల్లిదండ్రులు కోల్పోయి యాక్సిడెంట్లో వివిధ కారణాల వల్ల చనిపోయి తల్లిదండ్రులు చనిపోయిన పిల్లలు చాలామంది 40 మంది దాకా ఉన్నారు. వారికి కొత్త బట్టలు కూడా ఇవ్వడం జరిగింది. స్మైల్ ఫర్ గిఫ్ట్లో ఇంత సంతోషం ఉంది అనే పరిస్థితి ఈరోజు కలగడం మాకు కూడా సంతోషం. ఎందుకంటే ఎన్నో కార్యక్రమాలు చేస్తాం, ఇది ఒక తృప్తినిచ్చే కార్యక్రమం. ఎన్ని కార్యక్రమాలు చేసినా మళ్ళీ దానివల్ల ఏదో అఫీషియల్గా ఏదో చేసినాం అనే విధంగా కాకుండా ఇది నిండు మనసున తృప్తినిచ్చే కార్యక్రమం. మళ్ళీ ఈరోజు ఆ పిల్లల ఆనందం చూస్తుంటే మాకే చాలా మళ్ళీ బాధను ఒకలాంటి ఇది ఏర్పడడం, భావోద్వేగాలు ఏర్పడడం జరిగింది. ఎందుకంటే తల్లిదండ్రులు చనిపోయిన పిల్లలకి ఏం చేసినా తక్కువనే. మళ్ళీ ఈ బాల సదనంలో మళ్ళీ వాళ్ళు కూడా మంచిగా వాళ్ళకి భోజనాలుగా నిన్ను కూడా పెట్టడం జరుగుతుంది. పిల్లల్ని కూడా చాలామంది అడగడం జరిగింది. ఇలా వాళ్ళు సంతోషంగా ఈరోజు కేటీఆర్ జన్మదినాన్ని సంతోషంగా జరుపుకోవడం, వాళ్ళు కూడా నవ్వుకోవడం కూడా మాకు కూడా చాలా సంతోషం కలిగింది. కేటీఆర్ గారు ఒక హ్యాండ్సప్. ఎందుకంటే ఈ కార్యక్రమం మీ ద్వారా మా అందరూ కూడా స్ఫూర్తినివ్వడం చాలా సంతోషంగా. నారాయణపేట జిల్లా అక్రమంగా ఇసుక తరలిస్తున్న ట్రాక్టర్ను అధికారులు సీజ్ చేశారు. నర్వా ఎస్ఐ మరియు ఏఎస్ఐ కాజా మౌసూద్దీన్ సిబ్బందితో కలిసి పెట్రోలింగ్ చేస్తుండగా నర్వా మండలంలోని శ్రీపురం వద్ద ఒక ఇసుక ట్రాక్టర్ అడ్డురాగా దానిని చెక్ చేయగా ఎలాంటి అనుమతులు లేకుండా అక్రమంగా దొంగతనంగా వాగు నుండి ట్రాక్టర్లో నర్వాకు ఇసుకను తరలిస్తున్నట్లు గుర్తించి ట్రాక్టర్ యజమాని కృష్ణారెడ్డిపై కేసు నమోదు చేసినట్లు తెలిపారు. కర్నూలు జిల్లా శ్రీశైలం సమీపంలోని హట్టకేశ్వరం వద్ద గుర్తు తెలియని మృతదేహం లభ్యమైనట్లు పోలీసులు తెలిపారు. మృతుడు గత వారం రోజుల క్రితం చనిపోయినట్లు గుర్తించారు. కేసు నమోదు చేసుకుని విచారణ చేస్తున్నారు 1 టౌన్ పోలీసులు. జోగులాంబ గద్వాల జిల్లాలో ఈరోజు ఉదయం 9 గంటలకు రాజీవ్ చౌక్లో 2 కార్లు ఎదురెదురుగా వస్తున్న ఢీకొనడంతో కార్లు పూర్తిగా ధ్వంసమయ్యాయి. కారులో ప్రయాణిస్తున్నా ఎవరికి గాయాలు కాలేదు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. తెలంగాణ అసెంబ్లీ భవన్ నిర్మాణానికి తొలగిన అడ్డంకులు, నూతనంగా అసెంబ్లీని నిర్మించాల్సిన అవసరం ఏంటని ప్రభుత్వాన్ని ప్రశ్నించిన హైకోర్టు. నేను ఎక్కువ కాలం బతకనని నాకు బాధ లేదు, కానీ నా బాధంతా కరీంనగర్లో బీజేపీ బలపడమేనంటూ సంచలన వ్యాఖ్యలు చేసిన ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ. కిడ్నాపర్ల చెర నుంచి క్షేమంగా తిరిగి వచ్చిన జతీష్, కేసును మరింత వేగంగా దర్యాప్తు చేసి నిందితులను పట్టుకు తీరుతామంటున్న పోలీసులు. నిజామాబాద్ ముజాహిబాద్ నగరంలో దారుణం, కారులో ఆడుకుంటూ ఊపిరాడక 2 చిన్నారుల మృతి. ఇవి బులెటిన్ విశేషాలు. చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజహితం.